ఈ రోజు ఎపిసోడ్ చూస్తే వావ్ తనుజ అనిపించింది. తనుజ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఎందుకంటే తనుజ ఇవాళ ఉన్నటువంటి ఎంత యాక్టివ్గా ఉన్నారంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. నామినేషన్స్లో కూడా తను పెట్టినటువంటి పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రోమోలు చూసినప్పుడు అరే ఏంట్రా తనుజ ఎందుకు వీళ్ళని అనిపించింది. కానీ తర్వాత ఆమె నామినేషన్స్లో మనం ఎపిసోడ్లో కావచ్చు లైవ్లో కూడా చూసినప్పుడు అనిపించింది ఏంటంటే అరే చాలా క్లారిటీగా చెప్పింది కదా అనిపించింది. ఇది తనుజ నుంచి కోరుకునేది, ఇది తనుజ ఫ్యాన్స్ రియల్లీ గుడ్ అనిపించింది. ఖచ్చితంగా ఇవాళ అప్రిషియేట్ ఖచ్చితంగా చేయాల్సిందే తనుజని. అంత బాగా చెప్పింది, చాలా యాక్టివ్గా ఉందబ్బా. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే తనుజ నుంచి. అంటే కొన్ని బంధాలకు దూరమైన తర్వాత తను మూవ్ అవుతున్నటువంటి విధానం కావచ్చు, అన్ని రకాలుగా చూస్తే సూపర్ అనిపించింది. ఈరోజు తనుజ అంత బాగా మూవ్ అవుతుంది, అంత పర్ఫెక్ట్ క్లారిటీతో అయితే తను ఉంది అనిపించింది. ఇటువైపు చూస్తే కళ్యాణ్ ఫస్ట్ కొంత ఏదో డిస్టర్బెన్స్ అనిపించింది. అంటే అనవసరంగా ఆవేశపడ్డా అనిపించింది. కానీ తర్వాతకి తను మళ్ళీ వెంటనే కరెక్షన్ చేసుకొని వచ్చి మాట్లాడే విధానం కావచ్చు, అదంతా కూడా చాలా సూపర్ అనిపించింది. ఇది కదా కళ్యాణ్, ఇది కదా అనిపించింది. శ్రీజ ఉండుంటే కళ్యాణ్ ఇంకొంచెం బాగుండేది. కొంచెం శ్రీజ లేని లోటు అనేది కళ్యాణ్తో అది క్లియర్గా కుట్టించినట్టయితే కనిపిస్తుంది. అది ఏంటో అనేది కూడా చూద్దాం. ఇటువైపు చూస్తే మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరా, వాళ్ళు కరెక్ట్గా అంటే ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళది అని చూసినట్లయితే టాస్క్ల పర్ఫార్మెన్స్ అయితే అస్సలు 1% కూడా అసలు మనం 1% తగ్గుతుందేమో, మీరు ఎంతనో ఊహించండి. అంతకి తగ్గట్టుగానే వాళ్ళు రీచ్ అయ్యేలా ఉన్నారు తప్పితే 1% కూడా తగ్గేలా లేదు. అలా ఉంది టాస్కుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే నామినేషన్స్లో ఇచ్చినటువంటి ఆ బాల్ టాస్క్ కావచ్చు, మీరు ప్రోమోలు చూసుంటారుగా, దాంట్లో ఎవరు ఎలా మూవ్ అయ్యారు ఏంటి అనేది కూడా చూద్దాం. ఇటు చూస్తే మరి అయేషా చాలా స్పెషల్ అట్రాక్షన్గా అనిపిస్తుంది. హౌస్లో తను ఉండే యాక్టివ్ కావచ్చు, అందరితో మాట్లాడే విధానం కావచ్చు, తను నవ్వే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఆ అమ్మాయి చాలా క్లారిటీగా వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు తమిళ్ బిగ్ బాస్లో తను 65 days ఉండి వచ్చింది కాబట్టి చాలా క్లారిటీ ఉంది అనిపించింది ఈరోజు కనుక చూసినట్లయితే. దాని తర్వాతకి మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే భరణి గారు అండ్ దివ్య. ఇది నిజంగా భరణి గారు ఒక దశలో తనకి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని తను ఏదో చేంజ్ చేసుకోవాలనేసి మూవ్ అయ్యి దివ్యతోనే డిస్కస్ చేస్తాడు. అది ఇలా అంటున్నారు ఏంటి, ఇది బాండ్స్ అది ఇది నెగిటివ్ అవుతుంది అంటున్నారు అనేసి అన్నప్పుడు ఎందుకో దివ్య నిజంగానే ఫేక్ ఏమో అనిపించింది. సరే తను మైండ్ సెట్ ఏమో కానీ అర్థం కావట్లే, నిజంగానే ఫేక్ అవ్వాలి. భరణి గారు మళ్ళీ అయ్యో దివ్య చచ్చా అది కాదురా అని మళ్ళీ దువ్వే వరకు కూడా ఆమె ఏడవడం, మరి అరే ఎందుకు అనిపించింది. ఇది ఇంకొక సందర్భంలో కూడా అనిపించింది, ఇంకో సందర్భంలో అంతకు మించి అనిపించింది. అది కూడా చూద్దాం. ఎందుకో మళ్ళీ భరణి గారు దివ్య దగ్గరికి వచ్చేసిండు, మళ్ళీ నాన్న అనే కాడికి వచ్చేసింది అనమాట. ఆ రకంగా మా అన్న తను చెప్తుందిలే, కానీ మనోడు నాన్న కూతురులాగా ఆ రకంగా ట్రీట్ చేసే విధానం, మళ్ళీ బంధాలు వద్దురా బాబు అంటే మళ్ళీ కనెక్ట్ అయిపోతున్నాడే. ఆ అమ్మాయి ఏదో ఏడ్చింది, ఆమె ఏడడంలో కూడా మర్మం ఏంది మంత్రం ఏంది అనేది కూడా చాలా క్లియర్గా ఉంది, అర్థమైపోతుంది చూసే వాళ్ళకి. అది కూడా ఏంటనేది చూద్దాం. భరణి గారు మళ్ళీ బ్యాక్ టు తన పంతా మార్చుకుంటా అన్నాడు, కానీ మార్చుకుంటుండేమో అనిపించింది. తనుజ విషయంలో అయితే మార్చుకుండు, కానీ అది తనుజకైతే 100% హెల్ప్ అవుతుంది 100%. భరణి గారికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్గా తను మూవ్ అవుతుంది, అంత యాక్టివ్గా ఉంటుంది, తన ఓన్ డెసిషన్స్ తీసుకుంటుంది, చాలా పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది అనిపించింది తనుజ. ఇటు పోనీ ఎవరిది వాళ్ళది ఓకే, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి గేమ్ వాళ్ళది. అలా చూస్తే ఇప్పుడు తనుజ పర్ఫెక్ట్గా తనకి ఆడాల్సిన గేమ్ కావచ్చు, అన్ని రకాలుగా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇటు భరణి గారు కూడా నేను కూడా వద్దురా నాయన, నా సపరేట్ నేను నార్మల్గా ఉంటాను, నా గేమ్ నేను ఆడుకుంటా అంటే నైట్ జరిగినటువంటి అర్ధరాత్రి అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైట్స్ ఆఫ్ అయిన తర్వాత జరిగినటువంటి గుసగుసల్లో అక్కడ దివ్య ఏడ్చి ఒకటే ఎక్కిలు పడి ఏడ్చి మళ్ళీ ఆయన భరణి గారు అయ్యో అనిపించి ఆయన
ఆ మనసు చిక్కు అనిపించేసి మళ్ళీ అరే నీకెందుకురా నేనున్నాను అనే విధంగా మళ్ళీ భరణి గారు దివ్య చుట్టూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమె తీసుకొచ్చింది అలాంటి సిచ్యువేషన్. ఆ రకంగా ఆమె చాలా తెలియగలదు. భరణి గారిని అయితే ఇలా తిప్పేస్తుంది, చుట్టూ తిప్పుతుంది. ఆ రకంగా అనిపించింది మరి. ఎందుకంటే చూస్తే నైట్ గుసగుసలు లైట్స్ ఆఫ్ అయిన తర్వాత జరిగినటువంటి గుసగుసలు, ఆమె ఏడ్చిన విధానం, ఈరోజు తను చెప్పే విషయాలు ఇవన్నీ కనుక చూస్తే అదే అర్థమవుతుంది అనమాట. ఇంకో సైడ్ చూస్తే ఇక మన గౌరవ్కి తెలుగు నేర్పించే బాధ్యత దివ్య గారిదే. మరి దివ్య గారు ట్రై చేస్తున్నట్టున్నారు కానీ చూడాలి. దివ్య గారు ట్రై చేసే కంటే ఎక్కువ గౌరవ్ ఎక్కువ ట్రై చేస్తుండు నేర్చుకోవాలని. ఎక్కడ అటు తనుజ అవుపడ్డా కూడా వాళ్ళ చేత అడుగుతున్నారు అనమాట, ఈ పదాన్ని ఎలా పలుకుతాం అనేసి తను ట్రై చేస్తుండు. అది కొంత జరుగుతుంది. ఇక కిచెన్ దగ్గర మెయిన్గా చూస్తే కిచెన్ దగ్గర ఇవాళ దివ్యల మాధురి అండ్ కళ్యాణ్ దివ్య వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి ఆ ఘర్షణ ఒక దశలో అది నాకు తెలిసి దివ్యల అంటే అనవసరంగా కళ్యాణ్ పొరబడ్డాడేమో అనిపించింది. తర్వాత దాన్ని కరెక్షన్ చేసుకొని తనైతే సారీ చెప్పాడు దివ్యల మాధురికి. అది ఎలా అంటే కిచెన్ దగ్గర ఇవాళ యాక్చువల్లీ ఫస్ట్ డే కాబట్టి వర్క్స్ వీళ్ళకి ఇచ్చారు. దివ్యల మాధురి గారు మెయిన్ చెఫ్. తర్వాతకి తన కింద అసిస్టెంట్లుగా తనుజ అండ్ డేమన్ పవన్ వీళ్ళు ఉంటారు. ముగ్గురు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే మార్నింగ్ ఆమె చెప్పేది ఏంటంటే, మార్నింగ్ సాంగ్ అవ్వగానే ఒక 15 మినిట్స్లో నేను రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి వచ్చాను, కానీ వచ్చేసరికల్లా ఏం లేదు. తర్వాతకి ఈమె వచ్చిన తర్వాత దివ్య స్నానానికి వెళ్ళిపోయిందంట. దివ్య మెయిన్గా రేషన్ మేనేజర్గా ఉండి ఆమె రేషన్ ఏదంత ఇవ్వాలి ఏంటనేది ఆమె చేతిలో ఉంటుంది. అంటే మొత్తానికి ఇది కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలి. ఫస్ట్ డేనే కాబట్టి అది అంత అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేసుకొని అది మూవ్ అయింది అనిపించింది. ఇక్కడ దివ్యల మాధురి గారిది తప్పు కాదు, ఇటు కళ్యాణ్ది కూడా తప్పు కాదు, పొరపాటు అనుకోవాలి. ఇప్పుడు దివ్యల మాధురి గారు ఏమన్నారంటే, పిలిచినప్పుడు మేడం మీతో మాట్లాడాలన్నప్పుడు ఆమె కుక్ చేస్తుంది, బీన్స్ కర్రీ ఏమో చేస్తుందంట. ఆమె వచ్చి అన్నప్పుడు చైర్ గౌరవప్రదంగానే కళ్యాణ్ చైర్ లాగేసి మేడం గారు కూర్చుంటారు. తర్వాతకి చెప్పాల్సింది చెప్తాం, కొంచెం ఎక్కువ టైం మాట్లాడదాం అని అనుకున్నారో ఏమో, కానీ అలా లాగిన తర్వాత తను వచ్చినప్పుడు ఏమంటారంటే, కూర్చోండి మేడం అంటే, పర్లేదు నాన్న ఆడ కిచెన్లో చేయాలి కదా, మళ్ళీ నేను వెళ్ళాలి, పర్లేదు నిల్చుంటాలి చెప్పు అన్నది. అది ఎందుకో కళ్యాణ్ ఎక్కువగా ఆలోచించాడేమో అనిపించింది. నా మీద సెటరికల్గా మాట్లాడారు అంటే, వ్యంగ్యంగా మాట్లాడారు, మీరు కూర్చోమంటే నేను కూర్చొని చెప్పు అన్నారు. ఆడ నాకు తప్పు అనిపించలేదు. దివ్యల మాధవి గారి అయితే అస్సలు తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఆమె క్లియర్గా నార్మల్ టోన్తో చెప్పింది. మళ్ళీ కిచెన్లో అది కుక్ చేస్తూ ఉంది ఆల్రెడీ, నేను మళ్ళీ వెళ్ళాలి నాన్న, పర్వాలేదు చెప్పు, వింటాలే, నిల్చొని వింటాలే అన్నది. అంటే కూర్చోండి అని మళ్ళీ అనేసరికి నిల్చొని ఉంటే కూడా పర్వాలేదు కదా, కూర్చోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అంటది. అన్నప్పుడు అది ఎందుకో కళ్యాణే ఎక్కువ థింక్ చేశాడో అనిపించింది. తర్వాతకి దివ్య దాంట్లో దూరి దాన్ని ఇంకొంచెం పెద్దగా చేయాలని ట్రై చేసిందేమో అనిపించింది. దాని తర్వాతకి సరే ఓకే అది క్లియర్, సమస్య పోయింది. తర్వాతకి తను మళ్ళీ వెళ్ళి ఆ కర్రీ అదేదో చేసుకోవాలి కాబట్టి దివ్యల మాధవి గారు వెళ్ళారు. అటు తనుజ చేస్తుంది, ఇటు డేమన్ పవన్ చేస్తారు, కుక్ చేసుకుంటుంటే మామూలుగా తనుజ అడిగింది, ఏమైంది మేడం, ఏంది అదేదా అంటే, లేదు ఇట్లా కూర్చో అంటే అక్కడ కళ్యాణ్ వాడిని ఏమన్నాడంటే, ఈమె పెద్ద సీరియస్గా అయితే అనలే, దివ్యల మాధవి గారు సీరియస్గా అనలే. కళ్యాణ్ ఏమన్నాడంటే, మీరు అలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి ఉంటుంది అన్నాడు. అంటే అది ఎందుకంటే కళ్యాణ్ ఏమనుకుంటో కానీ అక్కడ దివ్యల మాధవి గారికి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంకోలాగా మాట్లాడాల్సి ఉంటుంది అంటే ఏం మాట్లాడతాడు, ఇంకోలాగా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడతాడు ఈయన, ఏదో బయట విషయం ఏదైనా తీసుకొచ్చి మాట్లాడతాడా, ఏం చేస్తాడు ఇక్కడ. అరే కిచెన్లో వచ్చినా నేను కిచెన్లో పని చేసుకుంటుండ్రా బాబు, కూర్చోవలసిన అవసరం లేదులే, పర్లేదు చెప్పు నేను వింటా, మళ్ళీ వెళ్ళాలి నేను కిచెన్లోకి అన్నది. అది ఎందుకు ఆయన అట్లా, మీరు అట్లా మాట్లాడితే ఇంకోలా మాట్లాడాల్సిన అనేది కొంచెం అంటే పాపం కళ్యాణ్ తప్ప అనలేము, కానీ కళ్యాణ్ టోనే అది, జనరల్గా తను మాట్లాడే విధానమే అది అది తనకి కొంచెం ఇబ్బందిగా అనిపించి ఆ రకంగా అయిపోయింది. సరే ఓకే అనుకుంటే అది అట్లా సమస్య పోతుంటే అనవసరంగా దివ్య దూరి మళ్ళీ దాన్ని రెచ్చగొట్టేసి అది చేసి ఇది చేసి
కళ్యాణ్ వచ్చి సారీ కూడా చెప్పిండు, మేడం సారీ మీరు తప్పుగా అనుకుంటా విషయం అని చెప్పిండు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా తనుజ పిలుస్తుంది, అయ్యో కళ్యాణ్ అట్లాంటి కాదు మేడం, చాలా మంచోడు వాడు, ఏదో కొంచెం వాడు తెలిసో తెలియకో అని ఉంటాడు, సరే రా కళ్యాణ్ పిలిస్తే కళ్యాణ్ వచ్చేసి సారీ చెప్పి అది కాదు మేడం తప్పుగా అనుకుంటే క్షమించండి, నేను ఇలా అన్నా మీరు అనేసరికి అది కాదు మీరు ఇంకో రకంగా ఏదో మాట్లాడుతా అన్నారు కదా అంటే ఆ గ్యాప్లో దివ్య అందుకొని దివ్యకి అమ్మయ్య నాకు అవకాశం దొరికింది అన్నట్టుగా అనిపించింది. ఆ మధ్యలో దూరేసి దాన్ని కొంచెం పెద్దగా చేసేలా ప్రయత్నం చేసిందేమో అనిపించింది. ఆల్రెడీ సమస్యపోయింది, ఏదో తనుజకి కళ్యాణ్కి ఉన్న బంధం కావచ్చు, ఆ రిలేషన్ కావచ్చు, కొంచెం ఫ్రెండ్స్గా ఉంటారు కాబట్టి పిలిచి అయ్యో కళ్యాణ్ చాలా మంచివాడు మేడం అని చెప్పే ప్రయత్నం చేసింది. తనుజది కూడా తప్పలేదు, కళ్యాణ్ చాలా మంచివాడు వాడి టోనే అలాంటిది అని చెప్పుదాం అన్నట్టుగా పిలిచేసరికల్లా ఆమె చెప్పక ముందే ఇది ఎక్కడికో వెళ్ళిపోయి మధ్యలో దివ్య దూరి అది ఎటో పోయి అటు ఇటు అయిపోయింది అనమాట. అది అక్కడ జరిగిన మిస్కమ్యూనికేషన్ స్టార్టింగ్ రోజు కాబట్టి అది ఎవరిది తప్పనిలేం. కొన్ని ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ టోన్ కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, ఆ రకంగా తను కొంచెం క్లోజ్ అయితే మంచిగా మాట్లాడతాడు అంత క్లియర్గానే. అక్కడ ఆమె ఎవరిది తప్పు లేదు అనేది అనిపించింది. అనవసరంగా దివ్య మధ్యలో దూరి దాన్ని కొంచెం ఎక్కువ చేసిందేమో అనిపించింది. సరే ఇది అయిపోయిన తర్వాత మధ్యలో చాలా ఫన్ అంటే ఫన్ నడుస్తుంది. ఇటు ఇమాన్యుయల్ అక్కడ అయేషా తోటి కూర్చొని బెడ్రూమ్లో మామూలుగా ఆమె ఏదో మేకప్ వేసుకుంటుంటే అబ్బా వైల్డ్ కార్డ్స్ అంటే ఇలా ఉండాలి, చాలా అంటే చాలా బాగురు అద్భుతం అది ఇది అంటుంటే అక్కడ తనుజ ఉంటే తనుజ మనకి బిగ్ బాస్ కెమెరా చూపిస్తుంటాడు. తనుజ ఏదో కుళ్ళుకుంటాడు, వీడు ఏంటరా ఇన్ని రోజులు మమ్మల్ని అంటే ఇప్పుడు అవని అంటుండో అనేసి అంటామన్నమాట. అంటే తను ఏమంటుందంటే ఇదంతా ఓకే, ఇది మనకి కొంచెం తనుజని కావాలని ఇట్లా మనకి అర్థమైపోతుంది. ఆడ అయేషా కూడా ఇలా చూసి ఇలా అంటుంటుంది అన్నమాట, అరే తనుజ ఉంది కావాలని రెచ్చగొట్టి తనని ఏమనాలని ఉడుకుతుందా ఏమో సంథింగ్ అది ఉంటుంది కదా, అది తెప్పియాలన్నట్టుగా ట్రై చేస్తారు అనమాట. అది అవుతుంది తర్వాతకి కంప్లీట్. తర్వాతకి మన గార్డెన్ ఏరియాకి వెళ్తే స్విమ్మింగ్ పూల్ దగ్గర రీతు బట్టలు ఉతుకుంటుంటే ఈడ అప్పుడే అయేషా వచ్చినప్పుడు కూడా అబ్బా ఇది కదా మేము కావాలనుకుంది, వైల్డ్ కార్డ్స్ అంటే ఇలా ఉండాలి, ఆహా ఎంత అందంగా ఉన్నారు అది ఇది అన్నట్టుగా మనోడు చాలా బ్యూటీగా ఉన్నారు అన్నట్టుగా పొగుడుతుంటాడు అనమాట. మా వాళ్ళు ఉన్నారు అంటే ఎందుకు అంటే ఆ లోపే రమ్య వచ్చేసి అంటది, అంటే రమ్య కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత రమ్య ఇట్లా తరచు ఇట్లా అనటం ఏదో ప్యాంపరింగ్ చేసినట్టుగా ఆ రకంగా ఉంటే అంటే ఎందుకు అలా అంటున్నావు, అంతకు ముందు ఉన్న వాళ్ళు లేరా అంటే అక్కడ చూడు ఒకసారి వెనక్కి చూడు వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి అంటే అక్కడ రీతు బట్టలు ఉతుకుంటామా. అది కామెడీ పరంగా ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్లో కొంచెం జోవియల్గా అది మూవ్ అయిపోయింది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ వల్ల అలా అయింది. రీతు ఉన్నది కాబట్టి అక్కడ సరిపోయింది. అది దివ్య ఉన్నట్టయితే ఆ నల్ల పైపును ఓడబీకి రే ఇమ్మాయిల్ అంటే మీదికి వచ్చేసేది, ఆ రకంగా చేసి ఉండేది అనమాట. ఆ రకంగా అది అయిపోయింది. దాని తర్వాత చూస్తే కుకింగ్ అది ఇది టీ చాలా బాగా పెట్టారు అంటే దివ్యలమాది గారు కుక్ బాగా చేశారని టీ బాగా పెట్టారు అది ఇది అన్నట్టుగా వంట కూడా మంచిగా ఉందన్నట్టుగా ఇవాళైతే బాగా తిన్నారు వాళ్ళు మంచిగా ఉందనేసి. ఫైనల్గా చూస్తే బిగ్ బాస్ ఇక మన నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ నామినేషన్స్లో బెలూన్ బిగ్ బాస్ చెప్పేది ఆల్రెడీ మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఈ వారం ఓల్ని ఇంతకు ముందు ఉన్నటువంటి అంటే బిగ్ బాస్ సీజన్ 9-1లో స్టార్టింగ్లో ఎవరైతే వచ్చారో వాళ్ళని నామినేషన్ చేయాలి, వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళని నామినేషన్ చేయొద్దు, అండ్ క్యాప్టెన్ని నామినేషన్లో పెట్టకూడదు. అయితే మిగతా వాళ్ళని నామినేషన్లో పెట్టచ్చు. అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక పైపు ద్వారా బాల్ పైనుంచి పంపిస్తారు, బజర్ మోగుతుంది, సైరన్ మోగుతుంది, మోగినప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చేసి ఆ బాల్ కోసం ఎదురు చూడాలి. అది పైపుల నుంచి ఇలా డొల్లుకుంటూ వస్తుంది. ఆ బాల్ ఎవరైతే పట్టుకుంటారో వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్ వాళ్ళు పట్టుకొని ఎవరైతే నామినేషన్ ఎవరినైతే చేయాలనో వాళ్ళ నుంచి ఒకరిని పిక్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలి. బాల్ ఇస్తే వాళ్ళు ఒక ఇద్దరిని నామినేట్ చేస్తారు, వాళ్ళు ఒక ఇద్దరిని నామినేట్ చేయాలి. అబ్బా ఏమైనా పెట్టిండ బిగ్ బాస్ వాళ్ళకే చిచ్చు పెట్టేసిండు అనమాట ఈ నామినేషన్స్ ద్వారా. ఇక తప్పదు, ఆయనకి దొరికింది అదే కదా, ఆ రకంగా పెడతారు అనమాట. ఫస్ట్ సైరన్ మోగుతుంది, బాల్ వస్తుంది, నిఖిల్ ఎలా ఏందిరా మనోళ్ళే ఆల్రెడీ మన పాత కంటెస్టెంట్లు ఆశ్చర్యపోతారు, అమ్మో ఏంట్రా ఇది అన్నట్టుగా. అంటే ఆ రకంగా మొత్తానికి అయితే నిఖిల్ బాల్ పట్టుకొని ఫైనల్గా తీసుకెళ్ళి తనుజ చేతిలో పెడతాడు ఆ బాల్. తనుజ ఏం చేస్తుంది, తనుజ చేతిలో పెట్టినప్పుడు తనుజ ఆ బాల్ తీసుకొని తను నిజంగా చాలా బాగా చెప్పింది అనిపించింది. ఇది చెప్పిన తర్వాత కూడా దివ్యల మాధురి గారు ఒక మాట అంటారు తనుజ గారితో,
అది చూద్దాం అదేమన్నాడు ఏంటిది అనేది, అది కూడా చూద్దాం. తనుజ ఫస్ట్ సుమన్ శెట్టి గారిని అండ్ రాము గారిని వీళ్ళిద్దరిని నామినేషన్లోకి తీసుకొస్తాయి. సుమన్ శెట్టి గారికి చెప్పే రీజన్ ఏంటంటే తనుజ, సుమన్ అన్న మీరు ఎక్కువగా కలవట్లేదు, అందరితోటి కలిసి మీరు మాట్లాడడం లేదు, కొంతమంది దగ్గరనే ఎక్కువగా కూర్చుండిపోతున్నారు, ఇంకా మీలో ఫైర్ రావాలి, ఇంకా బాగా కమ్యూనికేషన్ పెంచుకోవాలి అందరితోటి అనేసి అంటదన్నమాట. అదేంటమ్మా అలా అంటూ, నువ్వు ఎప్పుడైనా బాధపడి అలిగితే నేనే కదా ఫస్ట్ తీసుకొచ్చి అన్నం ముద్ద కలిపి నీ నోట్లో పెట్టేది అనేసి అన్నాడు. అనగానే ప్రోమోలో కూడా ఇదే వచ్చింది, అరే సుమనన్న చెప్పింది కరెక్టే కదా అని చాలామంది అనుకొని ఉంటారు. కానీ ఇక్కడ తనుజ అనుకునే ఒకటే, సుమనన్న నా ఒక్కదానితో అప్పుడప్పుడు వచ్చేసి మాట్లాడి ఉంటే సరిపోతుందా, అందరితోటి ఉండాలన్నా, అందరితోటి ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయాలి, అందరూ మాట్లాడుతుంటే వచ్చి ఆడ కూర్చొని నువ్వు నవ్వుతున్నావు తప్పితే నీకంటూ నువ్వు ఇనిషియేట్ తీసుకొని నువ్వేమైనా ఎంటర్టైన్ చేసే విధంగా ఏమైనా తీసుకుంటున్నావా, అది కూడా 5 వారాలు దాటిపోయింది, ఇంకా ఎవరో నవ్వించాలి, ఎవరో ఎంటర్టైన్ చేయాలి, అలా మనం కూర్చొని నవ్వాలనేది కాదు కదా, ఇనిషియేట్ తీసుకొని మీరు కూడా చేయాలి కదా, అది చేయాలన్న మీరు అనేసి అయితే తను చెప్తుంది. ఫైనల్గా తను ఆ రకంగా అయితే సుమన్ గారిని చేస్తుంది. తర్వాతకి రాము రాథోడ్ విషయంలో కూడా చెప్పేది తను ఏంటంటే సూటిగా చెప్తుంది, రాము నీ అంతటా నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవట్లేదురా, నువ్వు అంటే తనకున్న బాండింగ్ ద్వారా రా అంటుంది. ఓకే, తర్వాతకి నువ్వు లాస్ట్ వీక్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, అందరినీ ఒక కెప్టెన్గా ఉన్నప్పుడు ఒక అధికారం వచ్చినప్పుడు నీకు అందరినీ సమానంగా చూడాలి, కానీ నువ్వు కొంతమందిని ఒకలా ట్రీట్ చేసావు అనిపించింది అంటాడు అనమాట. చెప్పేసి ఏమంటుంది ఎందుకక ఎక్కడ చేసినావు అది అంటే, నువ్వు భరణి గారికి హెల్త్ బాగాలేదని చెప్పేసి మెయిన్ హౌస్లో ఉండడానికి అవకాశం ఇచ్చావు, అదేవిధంగా కొంతమంది లోపల తిరుగుతుంటే కూడా ఏం అనలేదు నువ్వు. అదే సంజన గారికి కూడా హెల్త్ ఇబ్బంది అనిపించి ఆమెకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, అందరికి తెలుసు అక్కడ ఏం జరిగిందని, కొంత ఇబ్బంది పడేది తను కూడా హెల్త్గా. ఆమె కూడా వస్తా అంటే ఫస్ట్ ఓకే రా అని చెప్పేసి తర్వాతకి వెళ్ళి భరణి గారు ఏదో చెప్పారు నీకు బ్లాక్ మార్క్ పడుతుంది అనగానే వచ్చేసి నువ్వు సంజన గారు వద్దని చెప్పినావు, అది తప్పే కదా. భరణి గారి విషయంలో అంటే అవును ఆయనకంటే చాలా హెల్త్ విషయం ఉంది, దానివల్ల నేను చేశానంటే నువ్వేమన్నా డాక్టర్ చెప్పడానికి, ఇక్కడ సంజన గారికి కూడా హెల్త్ ప్రాబ్లమే కదా, దానివల్లనే కదా లోపలికి రమ్మన్నట్టుగా తను చెప్తుంది అనమాట. అన్నప్పుడు మనోడు చెప్పడానికి లేదు ఇక్కడ, ఎందుకంటే అందరినీ పాయింట్ బాగా నచ్చింది ఏంటంటే, నువ్వు ఒక అధికారం నీ చేతికి దొరికినప్పుడు నువ్వు మన పార్టీడా పక్క పార్టీడా అని చూడొద్దు, అందరినీ ఈక్వల్గా చూడాలి, అందరికీ సమానంగా హక్కులు. సరే నీ పార్టీకి సంబంధించిన కొంత ఎక్కువ ఇచ్చినా మిగతా వాడిని మాత్రం తక్కువ చేయొద్దు, వానికి కూడా మంచిగా చూసుకోవాలి కదా, అందరినీ సమానంగా చూడాలనే విధంగా అయితే తను చెప్తుంది. ఎక్సలెంట్ అనిపించింది. అరే ఈ అమ్మాయిలో ఇంత మెచ్యూరిటీ ఉంచుకొని ఇన్ని రోజులు ఎక్కడ దాపెట్టింది ఇదంతా అనిపించింది, అంత బాగా చెప్పింది. సుమన్ గారి విషయంలో కావచ్చు, ఇక్కడ రాము గారి విషయంలో కావచ్చు, ఈ విధంగా చెప్పిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇద్దరు నామినేట్ సుమన్ శెట్టి రాముని చేస్తుంది తనుజ. ఫైనల్ కాల్ ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని నామినేషన్లో పెట్టాలనేది, ఎవరైతే మనకు వైల్డ్ కార్డ్ బాల్ ఇచ్చాడో అతన్ని నిఖిల్, కాబట్టి నిఖిల్ రాముని సేవ్ చేస్తూ సుమన్ శెట్టి గారిని నామినేషన్లో పెడతారు. ఆ రకంగా ఫస్ట్ నామినేషన్స్లోకి వచ్చినటువంటి మన కంటెస్టెంట్ సుమన్ శెట్టి గారు. దాని తర్వాతకి సేమ్ ప్రాసెస్, మళ్ళీ సైరన్ మోగుతుంది, బాల్ పైనుంచి డొర్లుకుంటూ వస్తుంది, అందరూ బాల్ అటు ఇటు చంగడ బెంగడ అయిపోయి ఫైనల్గా రమ్య చేతికి దొరుకుతుంది. రమ్య గట్టిగా పట్టుకుంటుంది. రమ్య చేతుల నుంచి దివ్యల మాధురి ఇటు ఆయేష లాక్కోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఆలో బజర్ మోగుతుంది. బజర్ మోగిన తర్వాత ఫైనల్గా ఎవరి చేతులు ఉంటే వాళ్ళే ఉంటారు, వాళ్ళే అనమాట. కాబట్టి ఆ విధంగా రమ్య చేతిలో బాల్ ఉంటుంది. రమ్య తీసుకెళ్ళి రాముకి ఇస్తుంది. రాముకి చెప్పినప్పుడు రమ్య ఇంత ఆలోచించిందా అనిపించింది. ఎంత బాగా ఆలోచించిందంటే, రాముకి ఇస్తూ నేనేం అడగలేదా, నాకేమైందంటే, లేదు రాము నీ మనసులో ఏముందో నాకు తెలుసు, నేను కూడా అదే అనుకుంటున్నా అన్నది. ఫస్ట్ అనిపించింది ఆయన మనసులో ఏమకేం తెలిసిందిరా అనిపించింది. రాము నామినేషన్ చేసిన తర్వాత ఓహో అమ్మ ఎట్లా ఆలోచించిందిరా ఈమె అనిపించింది. రియల్లీ మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అదే అంటారు. రాము నామినేషన్ చేసేది రీతు అండ్ డేమన్ పవన్ని నామినేట్ చేస్తాడు. చేయగానే అప్పుడు బుర్ర వెలిగింది. ఓహో డేమన్ పవన్ సెల్ఫిష్ అనేసి టాస్క్లో సెల్ఫిష్గా ఉంటామని రమ్య నామినేషన్లో అది ఇచ్చింది కదా పిక్లో. అంటే ఈమెకి ఎలా అర్థమైందిరా, మరి ఖచ్చితంగా ఈయన
విలన్ ఏం చేస్తాడని ఎలా అది టాలెంటే కదా, అలా గుర్తించి చెప్పేసింది అనమాట. ఆ రకంగా రాము, రీతు అండ్ డేమన్ పవన్ నామినేషన్ చేస్తూ మీరు బెలూన్ టాస్క్, అదే నీడిల్ ఉంది కదా బెలూన్ అని ఊదాలి, ఆ టాస్క్లో నువ్వు ఫస్ట్ గేమ్ ఫౌల్ ఆడి గేమ్ అసలు ఆ టాస్క్నే క్యాన్సిల్ చేసేలా చేసినావు అనేసి రీతి మీద రీతు గయ్య 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 అంటది. అర్థం లేని పసలేని విషయం అరవటం అనవసరం, నువ్వు ఫౌల్ చేసినావు, నువ్వు చెప్పాలి కదా సంచాలకులు ఉంటే నువ్వు ఎందుకు చెప్పలేదు అంట. ఆయన ఎందుకు చెప్పలేదు, ఆయన చెప్పిండు. అవతల ఉన్న ఇంకొక సంచాలకులు అనకూడదు కానీ ఇమాన్యుయల్ తప్పు అది వచ్చేసి అరే రాము అది వాళ్ళ స్ట్రాటజీ రా అనేసాడు. తప్పు అది. ఇమాన్యుయల్ని ఈ విషయం నాకు సార్ కూడా అది చెప్పిండు ఈ వీక్లో. నేను చేసిన ప్రతి వీడియోలో ఆ టాస్క్ జరిగినప్పుడు ఇమాన్యుయల్ తప్పు చేస్తే ఇమాన్యుయల్ తప్పు చేసిండు ఖచ్చితంగా నాకు సార్ వీకెండ్లో అడుగుతాడు అన్నా. అదే అడిగిండు 100%. స్ట్రాటజీ నువ్వెందుకు చెప్తావు, బాగా సంచాలకులుగా ఉండి నువ్వు చెప్పకూడదు కదా. అది ఆ రకంగా రాము పర్ఫెక్ట్గా చెప్పేసి చేసిండు. అనవసరమైన ఆర్గ్యూ చేసింది రీతు అనిపించింది ఇక్కడైతే. నువ్వు దొరికిపోయినావు అయిపోయా, నువ్వు అయ్యాలు చెప్పాలి కదరా, నువ్వు ఎందుకు చెప్పలేదు, సంచాలకులుగా ఉండి ఏం ప్రయోజనం అంటే రాము చెప్పిండు. రాము ఎందుకు చెప్పిండు 2-3 సార్లు చెప్పిండు, వదిలేసాడు. పోరే ఏ అమ్మ అన్నట్టుగా. మరి ఏం చేస్తాడు, ఇట్లాంటి వాళ్ళు మొండిగా అరుస్తుంటే ఆయన అరిచే రకం కాదు. తప్పురా అంటే తప్పు అంటే ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు, వదిలేస్తాడు. ఏ అమ్మ ఎవరు చెప్తారా, నీది నువ్వు తెలుసుకోవాలన్నట్టుగా వదిలేస్తాడు. మరి రాము చెప్పి వదిలేయడం అంటే ఆ చివరి దాకా బాటం దాకా వచ్చిపోయినావు నువ్వు. ఏదో నీ అదృష్టం బాగుండి సేవ్ అయినావు, లేకపోతే ఓటింగ్ ప్రకారమే చూసి బాటం 2 మెంబర్స్ని ఎలిమినేట్ చేయాలంటే నువ్వు వెళ్ళిపోదు. అది సిచ్యువేషన్ రీతుది. రాము పర్ఫెక్ట్గా చెప్పిండు, చాలా బాగా చెప్పిండు అనిపించింది రాము. నెక్స్ట్ డేమన్ పవన్ విషయంలో కూడా ఇదే చెప్పిండు. డేమన్ నువ్వు అసలు స్టార్టింగ్ నుంచి చూస్తే గుమ్మినవు. అసలు ఒక దశలో డేమాన్ టాస్క్లోకి ఎంటర్ అవుతుర్రా అంటే హౌస్ మొత్తం కూడా గడగడలాడింది. అలాంటి సిచ్యువేషన్ ఉంటే నువ్వు కూడా ఆమెతో కలిపి ఫౌల్ ఆడేసినావు డేమాన్ అనేది చేస్తే డేమాన్ ఓకే ఆయన ఆర్గ్యూ చేయడు. డేమాన్ తెలియగలడు, ఆర్గ్యూ యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయాడు కదా, క్లోజ్. ఈ రకంగా 2 నామినేషన్స్ అంటే ఈ వీళ్ళిద్దరిని చేస్తాడు రాము. చేసిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది రమ్య, బాల్ ఇచ్చింది కాబట్టి. రమ్య రీతుని సేవ్ చేస్తూ డేమాన్ని నామినేషన్లో పెడుతుంది. ఈ రకంగా ఫస్ట్ సుమన్ శెట్టి, సెకండ్ డేమాన్ నామినేషన్లోకి వస్తారు. ఇక్కడికి ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిగతాదంతా కూడా లైవ్లో అయితే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.